హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈ వీడియో చాలా స్పెషల్ వీడియో. ఎందుకంటే నేను చాలా ఇయర్స్ నుంచి చాలా ట్రావెలింగ్ అది మేము చాలా కంట్రీస్కి వెళ్ళాం కదా. సో చాలా టిప్స్ అండ్ ట్రిక్స్ అనమాట. 20+ ట్రావెల్ ఎసెన్షియల్స్ ఈరోజు నేను మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. చాలా ఉన్నాయి అనమాట. సో మ్యాక్సిమం కవర్ చేయడానికి ట్రై చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి అండ్ వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఓకే, సో ఇప్పుడు బ్యాక్ ప్యాక్లోని ఇంపార్టెంట్ ఫీచర్స్ అవి చూసేద్దాం మనం. నేను ముందే చెప్పాను మీకు, నేను యాంటీ థెఫ్ట్ అనుకొని, అంటే ఎవరు కట్ చేయలేరు ఈ బ్యాక్ ప్యాక్ని. ఎందుకంటే దీంట్లోని వైర్ మెష్ అనేది ఉంటుంది అనమాట, ప్లస్ స్టీల్ కూడాను. సో ఇంపార్టెంట్ ఫీచర్స్లో ఫస్ట్ ఇంపార్టెంట్ ఫీచరు ఇక్కడ చూడండి ఎంత బాగున్నదో. ఇక్కడ చిన్న బటన్ లాగా ఇచ్చాడు, ఇది ఓపెన్ చేసేద్దాం. చేస్తే కానీ ఓపెన్ కాదు. అండ్ ఇది అనమాట, ఇది స్మార్ట్ లాక్ అంటారు. ఇది చూడండి, ఓపెన్ చేయగలరా ఎవరైనా? ఎవరు ఓపెన్ చేయలేరు అసలుకి. ఇలా ఉంటుంది. స్టార్టింగ్లో అయితే నాకు తెలియదు ఎలా ఓపెన్ చేయాలో, బట్ నేను నేర్చుకున్నాను. సింపుల్, వెరీ సింపుల్. ఈరోజు నేను మీకు చూపిస్తాను ఎలా అంటే. ఇలా ఉండడం బట్టి ఎవరు కట్ చేయలేరు అనమాట, ప్లస్ తీలేరు. ఇది ఉంది కదా, ఇది ఈ జిప్పర్స్ని ఇటు సైడ్ పుష్ చేసేయాలి. చాలా టైట్గా ఉంటుంది. ఇలా లాగాలి, చూసారా? లాగితే అప్పుడు ఈ జిప్పర్స్ నుంచి దీన్ని ఇలా వస్తుంది అనమాట, అది. సో అప్పుడు మనం ఇలా ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. అందుకే ఇది స్మార్ట్ లాక్ సిస్టమ్ అని అంటారు. లోపల మీకు స్పేస్ ఎంత ఉందో చూపి, చిన్న సూట్ కేస్ లాగా ఉంటుంది. ఇంత చిన్నగా కనిపిస్తుందా? నో, చూడండి ఎంత బాగుంది. మీకు చెప్పడానికి నేను ఇది హ్యాండ్ బ్యాగ్స్ కూడా పెట్టాను ఇందులోని. చూడండి, 1 హ్యాండ్ బ్యాగ్, 2 హ్యాండ్ బ్యాగ్స్. చూసారా ఎలా ఉందో లోపల, ఎంత బాగున్నది, ఎంత స్పేషియస్గా ఉందో. ఇందులో అయితే నేను క్లోత్స్ అవి కూడా పెడుతూ ఉంటాను. అండ్ ఇక్కడ నాకు ఫోను, ఇక్కడ కీస్ అవి కూడా పెడుతూ ఉంటాను అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది అనమాట RFID సేఫ్ అని ఉంది కదా ఇక్కడ. ఇది ఏంటంటే ఇది స్పెషల్ జిప్పరు. ఇందులో మనం మన వాలెట్, పాస్పోర్ట్స్, ఇంకా క్రెడిట్ కార్డ్స్ అన్నీ పెట్టేసుకోవచ్చు. పెట్టుకుంటే ఎవరైనా స్కాన్ చేసినా కూడా స్కాన్ అవ్వదు. అందుకనే RFID సేఫ్ అనమాట. ఇలా ఉండాలి బ్యాగ్స్కి. ఎప్పుడైనా వాళ్ళు ఎప్పుడు కూడా కాపీ చేయలేరు. ఓకే, అండ్ ఇక్కడ ల్యాప్టాప్ చూసారా? ల్యాప్టాప్కి నేను నా ల్యాప్టాప్ పెట్టాను ఇందులోని. ఇక్కడ ప్యాడింగ్ సిస్టమ్ అది కూడా ఉన్నది. ల్యాప్టాప్ చూడండి తీసాను, నాది లోపల చూసారు ప్యాడింగ్ సిస్టమ్. అస్సలకి పాడవద్దు అనమాట. చాలా స్పేషియస్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. నాకైతే ఇది చాలా ఇష్టం, ఇది చాలా ఇష్టం. అండ్ RFID సేఫ్ చాలా ఇష్టం. ఇంకా స్పెషల్ పాకెట్స్ ఉన్నాయి, అది కూడా చాలా ఇష్టం. అండ్ మెటీరియల్ అయితే ఎవ్వరూ కట్ చేయలేరు, అది కూడా నాకు చాలా నచ్చుతుంది అనమాట. ఇది కంప్లీట్ సేఫ్. ఏ కంట్రీకి వెళ్ళినా కూడా అస్సలు ప్రాబ్లం ఏమి ఉండదు. ప్లస్ స్పేస్ చూడండి, హ్యాపీగా ఇందులోనైతే అన్నీ పెట్టేసుకోవచ్చు మనం. ప్లస్ ఎవ్వరు కూడా ఏమీ అన్నారు, అంత స్పేస్ ఉంటుంది అనమాట. చిన్న సూట్ కేస్ లాగా ఉంటుంది. చూసారంటే నాకైతే చాలా నచ్చింది ఇది. సో ఇంకొక ఇంపార్టెంట్ ఫీచర్స్ 2 ఉన్నాయి, చూపిస్తాను. ఇలా బ్యాక్ని ఇలా ఇచ్చాడు కదా, ఇలాగ హుక్ లాగా ఉంటుంది చూడండి. ఇది ఉంది కదా, దీన్ని ఇలాగ ప్రెస్ చేయండి, తీసేస్తే ఇలా వస్తుంది అనమాట. సో దీన్ని ఎలా పెట్టాలో మీకు నేను చూపిస్తాను, మీకు ఐడియా వస్తుంది అనమాట. అంటే మనం ఇప్పుడు ఎయిర్పోర్ట్లో కూర్చునేటప్పుడు మనం చైర్కి కానీ ఇంకా అక్కడ పెద్ద ఉంటాయి కదా, వాటికి ఎలా పెట్టాలో ఏంటి నేను మీకు చూపిస్తాను. మీరు కూడా అలా పెట్టుకుని హ్యాపీగా వదిలేయచ్చు. అసలు ఎవ్వరు కూడా తీసుకెళ్లరు, ఇలా లాగినా కూడా రాదనమాట. మీకు నేను చూపిస్తాను ఎలా పెట్టాలో ఇప్పుడు. ఓకే, చూడండి, జస్ట్ నేను స్టేర్స్ ఉంది, బట్ ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్ళాను కదా, సో ఇలా చూపిస్తాను. ఇది ఉంది కదా, ఇప్పుడు ఇది ఉంది కదా, దీనికి ఇలా పెట్టేయడమే. ఇలా పెట్టేస్తే చూడండి, పుల్ చేస్తాను, రాదు. అదే అనమాట చెప్తున్నాను. సో బ్యాగ్ని ఇలా మనం వదిలేయవచ్చు, ఎవరు పుల్ చేసినా కూడా రాదు. ఓన్లీ మనం తీస్తేనే వస్తుంది అనమాట, పక్కన కూర్చున్నా కూడాను. అందుకు నాకు ఈ బ్యాక్ ప్యాక్ చాలా ఇష్టం. ఇంకొక ఇంపార్టెంట్ ఫీచర్ ఉన్నది, చూపిస్తాను మీకు నేను. అంతే, ఇలా తీసేయడమే మనం. చాలా స్టైలిష్గా ఉంటుంది, అందుకు నాకు చాలా నచ్చుతుంది ఇది. సో ఇప్పుడు బ్యాగ్ అది ఎలా కట్టానో మీరు చూసారు కదా. సో మనం అలాగా అక్కడ కట్టేసి హ్యాపీగా ఫ్రీగా, హ్యాండ్స్ ఫ్రీ లాగా హ్యాపీగా మన ల్యాప్టాప్ ఏదైనా చూసుకోవచ్చు. మనకి చాలాసేపు వెయిటింగ్ అది ఉంటుంది. ఇంకోటి ఏంటంటే కొంతమంది ఏంటంటే వచ్చి బ్యాగ్ని ఇలాగ తీసేసుకొని దొంగిలించేసి పారిపోదాం అనుకుంటారు. వాళ్ళు ఇలా లాగారు అనుకోండి, దెబ్బని పడతారు అనమాట. ఎందుకంటే లాగలేరు, ఎందుకంటే అది టేబుల్కి ఇంకా చైర్కి కట్టేసి ఉంటుంది కాబట్టి లాగలేరు. ఈవెన్ కట్ చేయలేరు కూడా, మీకు ముందే చెప్పాను. అయితే ఇది ముందు మీకు నేను చెప్పాను కదా, ఇది ఎవరికి కూడా ఇక్కడ కట్ చేసినా ఎక్కడ కట్ చేసినా కూడా అవ్వదని చెప్పేసి. ఎందుకంటే ఇది మెటీరియల్ ఏమో నైలాన్, అండ్ ఇక్కడ ఈ లోపలంతా ఏముంటుందంటే స్టీల్ మెష్ తోటి ఉంటుంది అనమాట. అందువల్ల వాళ్ళు కట్ రెసిస్టెంట్ అండ్ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది అనమాట. అందుకే యాంటీ థెఫ్ట్ బ్యాగ్ అన్నాను. ఇంకా నాకు ఈ జిప్పర్ కూడా చాలా ఇష్టం.
అంటే ఇది స్మార్ట్ లాక్ అనుకోండి, బట్ నాకైతే ఇది ఎక్కువ నచ్చుతుంది. నేను ఏ బ్యాక్ ప్యాక్స్కి చూడలేదు. అండ్ లోపల పాకెట్స్ చూడండి ఎంత ఉందో. నేను ఇక్కడ వాలెట్స్ అన్ని పెడుతూ ఉంటాను, నాకు చాలా నచ్చుతుంది ఇది. అండ్ ఇక్కడ ఈ చిన్నది ఉంది కదా, నాకు ఇది ఇష్టం, ప్రొటెక్షన్ లాగా ఉంటుంది ఇలా అనమాట. ఇప్పుడు ఎవడైనా జిప్ ఇలా లాగాడు అనుకోండి, ఎలా వస్తుంది, రాదు. అందుకని చెప్పేసి నాకు చాలా నచ్చుతుంది అనమాట. చాలా స్టైలిష్ అండ్ సేఫ్గా ఉంటుంది అనమాట. సో నేను ఇప్పుడు చాలా కంట్రీస్కి వెళ్ళాం కదా, ఏ కంట్రీస్కి వెళ్ళినా కూడా నేను ఎప్పుడు కూడా ఈ బ్యాక్ ప్యాకే యూజ్ చేస్తాను అనమాట. ఎందుకంటే చాలా సేఫ్, నా ఐటమ్స్ అన్నీ సేఫ్గా ఉంటుంది. మెయిన్ పాస్పోర్ట్, మన వాలెట్, మన సామాన్లు అన్నీ ఉంటే చాలా పెడతాం కదా బ్యాక్ ప్యాక్లోని, అవన్నీ కూడాను సేఫ్గా ఉంటుంది. ది హైలీ రికమెండెడ్ ప్రోడక్ట్ అనమాట. ఖచ్చితంగా కొనుక్కోండి. ప్రోడక్ట్ నేమ్ ఏమో ప్యాక్ సేఫ్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇంపార్టెంట్ ట్రావెల్ ఎసెన్షియల్స్లోని ఛార్జర్ అనమాట. సో ఈ ఛార్జరు యూఎస్ఏ ఛార్జరు. యూఎస్ఏలో ఛార్జర్స్ ఇలా ఉంటాయి అనమాట. చూడండి, ఛార్జర్ ఇలా ఉంటుంది. బట్ ఈ ఛార్జర్ మనం ఇండియా పట్టుకెళ్ళామనుకోండి, లేకపోతే యూరోప్ తీసుకెళ్ళామనుకోండి, పని చేయదు. నేను ఇలా పెట్టుకుందామంటే నాకు వర్కౌట్ అవ్వదు. అందుకని చెప్పేసి సో ఈ ఛార్జర్స్ ఏంటంటే, ఇది ఇప్పుడు ఈ యూఎస్ఏ ఛార్జర్ ఉంది కదా, ఇది ఇండియాలో పనిచేయదు. ఇది ఎలా పెట్టుకుంటానండి, ఇప్పుడు డైరెక్ట్గా వెళ్ళి అక్కడ ఛార్జింగ్ స్టేషన్ దగ్గరికి ఇలా పెడదానంటే వర్కౌట్ అవ్వదు. సో అందుకని చెప్పేసి ఈ ఛార్జర్స్ అయితే కొనుక్కోవాలన్నమాట. ఇది అమెజాన్లో అమ్ముతారు. దీనిది యాక్చువల్గా ఇది నేను ఎక్కడ కొన్నానంటే గ్రీస్లో కొన్నాను అనమాట. అక్కడ మేము మిస్ చేసాం, మర్చిపోయాం అనుకొని చెప్పేసి నేను గ్రీస్లో కొన్నాను అనమాట. బట్ ఏంటంటే మీరు అమెజాన్లో కూడా కొనుక్కోవచ్చు. ఈ ఛార్జర్స్ ఇండియాలో పనిచేస్తుంది, మొరక్కోలో పనిచేస్తుంది, అండ్ యూరోప్లో కూడా పనిచేస్తుంది అనమాట. సో దానివల్ల ఏంటంటే మనకి ఈజీగా ఉంటుంది. మనం హ్యాపీగా ల్యాప్టాప్స్, ఛార్జర్స్, ట్యాబ్లెట్స్ అన్నీ కూడా దీనికి మనం పెట్టేసుకోవచ్చు అనమాట. ఇది ఇలా పెట్టేసుకొని దీనికి మనం గుచ్చేయడమే అనమాట. ఇది వర్కౌట్ అవుతుంది. ఇదిగో ఇలాగా చూసారు కదా, ఇది వర్కౌట్ అవుతుంది. ఇలా పెట్టి మనం పెట్టాలన్నమాట. లేకపోతే డైరెక్ట్గా పెడదామంటే వర్కౌట్ అవ్వదు. సో అందుకని చెప్పేసి ఇది కంపల్సరీగా ఇంటర్నేషనల్ ట్రావెలింగ్కి అయితే కంపల్సరీగా నేను పట్టుకెళ్తాను. ఎస్పెషల్లీ ఇండియా, యూరోప్ అండ్ మొరాకో కూడా ఇదే నేను పట్టుకెళ్ళి, ఈవెన్ గ్రీస్ కూడా ఇదే పట్టుకెళ్ళాను. బట్ యూరోప్లోని ఇంకొకది ఉంటుంది కదా, యూకే ఉంటుంది కదా. యూకే అంటే ఏమిటంటే లండన్, స్కాట్లాండ్ అలా ఉంటాయి కదా, ఇంకో కంట్రీస్ ఉంటాయి. వాటికి ఇది పనికిరాదు. దానికి మన యూనివర్సల్ ఛార్జర్ ఉంటుంది. అంటే మనం ఏ కంట్రీకి వెళ్ళినా కూడా ఆ ఛార్జర్ పనిచేస్తుంది. అది కూడా నేను మీకు నెక్స్ట్ చూపిస్తాను. సో బట్ ఇదైతే చాలా ఇంపార్టెంట్. మనం ఎక్కువ వెళ్ళేది ఇండియాకి, యూరోప్కి, మేము ఇంకా డిఫరెంట్ కంట్రీస్కి వెళ్ళాం కాబట్టి ఇదైతే నాకు చాలా యూజ్ అయింది. మీరు కావాలంటే కొనుక్కోండి. ఇది కూడా హైలీ రికమెండెడ్. ఓకే, సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎయిర్ పాడ్స్. సో ఇది యాపిల్ ఎయిర్ పాడ్స్. ఇది నేను చాలా ఇయర్స్ నుంచి వాడుతున్నాను. సో మీకు తెలిసింది ఇది ఎలా ఉంటుందో, ఇలా ఉంటుంది. ఛార్జింగ్ అది కరెక్ట్గా ఉంటే గ్రీన్ కలర్ వచ్చింది చూడండి, గ్రీన్ ఉంటుంది. సో మనం ఇలా పెట్టేసుకోవడమే. సో ఇక్కడ ఛార్జర్ స్టేషన్ ఉంటుంది. నేను ఇక్కడ గుచ్చేసి నేను ఛార్జింగ్ అది చేసుకుంటాను. ఒకసారి నేను ఛార్జ్ చేస్తే నాకు మోర్ దెన్ 7 hours వస్తుంది అనమాట. అంటే డిపెండ్స్ అనమాట, మనం ఎంత మ్యూజిక్ వింటామో, ఎన్ని పాడ్కాస్ట్లు వింటామో, ఎవరితో ఎంతసేపు మాట్లాడతాం, దాన్ని బట్టి ఉంటుంది ఛార్జింగ్ అది కూడాను. సో ఇది రైట్ లెఫ్ట్ అని ఇక్కడ రాసి ఉంటుంది. డైరెక్ట్గా మనం ఇలా పెట్టేసుకోవడమే అనమాట. అండ్ ఇలా పెట్టేసుకోగానే మనం ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతుంది నా ఫోన్కి. నా యాపిల్ ఫోన్ ఉంటుంది కదా, దానికి ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతుంది. సో అందుకే నాకు ఇది చాలా ఇష్టం అనమాట. హ్యాసల్ ఫ్రీగా ఉంటుంది, చిన్నగా ఉంటుంది. హ్యాపీగా నేను బ్యాక్ ప్యాక్లో పెట్టుకొని వెళ్ళిపోవచ్చు. ఎయిర్పోర్ట్లో కూడా ఎవరు ఏమీ అనరు, హ్యాపీగా మనం తీసుకెళ్ళచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది నాయిస్ క్యాన్సిలేషన్, సౌండ్స్ ఏమీ కూడా వినిపించదు. మనం పర్సనల్గా మనం ఎవరైనాతో మాట్లాడుకోవాలంటే హ్యాపీగా మాట్లాడుకోవచ్చు. మనం మ్యూజిక్ అది ఎంత పెద్ద సౌండ్ పెట్టినా కూడా పక్క వాళ్ళకి అది వినిపించదు, ఎవరికి డిస్టర్బెన్స్ అది ఉండదు. సో అందుకని నేను ఖచ్చితంగా ఇది ఎయిర్పోర్ట్లో అయితే ప్లేన్లోని లోపల ఖచ్చితంగా ఇది పట్టుకెళ్తూ ఉంటాను. అండ్ బట్ ఇది నాకు చాలా ఇష్టం, చాలా బాగుంటుంది. బట్ ఇది కొంచెం చాలా కాస్ట్లీ ఇది. బట్ సేమ్ అలాంటిదే అనమాట. ఇది ఇంకొక ఆప్షన్ ఉన్నది. ఇది కూడా సేమ్ యాపిల్ దానిలాగే మ్యాగ్నెట్స్ ఇలా అంటే వెళ్ళిపోవడం అన్నీ ఉంటాయి. జస్ట్ ఇలా పెట్టుకోవడం అంతా కూడా సేమ్. ఇదంతా కూడాను ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోవడం అంతా ఉంటుంది అనమాట. ఇది అమెజాన్లో కొన్నామన్నమాట. ఇది $18 $20 ఉంటుంది అది. బట్ యాపిల్ లాగే ఉంటుంది అనమాట, సేమ్ టు సేమ్ అంతా కూడాను. చూడండి ఇలా అంటే మ్యాగ్నెట్స్. ఓకే, ఇలా తిప్పుదాం. యాక్చువల్లీ బ్యాక్ ఇలా ఉంటుంది సేమ్. చూడండి ఇక్కడ జస్ట్ స్టీల్ తెచ్చాడు అంతే. చూడండి
సేమ్ టు సేమ్. అండ్ మ్యాగ్నెట్స్ కూడా అంతే, ఇలా అంటే వెళ్ళిపోవడం, ఇలా అంటే వెళ్ళిపోవడం, సేమ్ అంతా సేమ్ టు సేమ్ అనమాట. అండ్ ఇది కొంచెం కాస్ట్లీ వెర్షన్, ఇది మన బడ్జెట్ ఫ్రెండ్లీ వెర్షన్ అనమాట. చాలా బాగుంటుంది. బోత్ సేమ్, మీకు ఏది నచ్చితే అది కొనుక్కోండి అనమాట. ఈక్వల్గా పనిచేస్తుంది, చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. మీకు జస్ట్ 2 ఆప్షన్స్ చూపించాను. ఓకే, ఇది కూడా హైలీ రికమెండెడ్ ఫర్ ట్రావెలింగ్. మనకైతే కంపల్సరీగా ఉండాలి. నార్మల్గా ఇండియా ట్రావెలింగ్ అంటే మనకి మోర్ దాన్ డే పట్టేస్తుంది కాబట్టి కొంచెం ఇలాంటివి ఉండాలి ఎంటర్టైన్మెంట్ కోసం. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ట్రావెలింగ్ దాంట్లోని జ్యువెలరీ ఆర్గనైజర్ లేకుండా అవ్వదే కదా, ఎస్పెషల్లీ అమ్మాయిలకైతే అవ్వదు. సో ఇలా ఉంటుంది జ్యువెలరీ ఆర్గనైజర్, చాలా క్యూట్. ఇందులో చాలా ఫ్యాషన్స్ ఉన్నాయి, బట్ నేనైతే ఇది తీసుకున్నాను, నాకు చీటా ఇష్టం అని తీసుకున్నాను. సో నేనైతే ఇలా ఆర్గనైజ్ చేసుకున్నా. ఇలా అనమాట. ఇయర్ రింగ్స్ ఇక్కడ మనం పెట్టుకోవచ్చు, రింగ్స్ ఇక్కడ పెట్టుకోవచ్చు. అండ్ ఈ లోపల కూడా చిన్ని పాకెట్స్ ఉన్నాయి, ఏమైనా కావాలంటే పెట్టుకోవచ్చు మనం. అండ్ ఈ లోపల ఏమో నేను ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాను మళ్ళీను, అంటే అలా గుచ్చే విధంగా అవ్వలేనివన్నీ ఈ పాకెట్లో వస్తాయి అనమాట. ఇలాగ వస్తాయి, ఇలాగా పేర్స్ లాగా పట్టుకెళ్తాను, ఇలాంటివన్నీ కూడా అనమాట. ఇప్పుడు ఇవి ఇక్కడ పెట్టలేను కాబట్టి చిన్న పాకెట్ నాకు పనికొస్తుంది, ప్యాడింగ్ అది ఉంటుంది కాబట్టి అస్సలు పాడవదు. నేను చాలా దగ్గరికి తీసుకెళ్ళాను, ఇది అస్సలకి పాడవదు. అండ్ ఇక్కడ చైన్స్ అనమాట, డిఫరెంట్ ఆప్షన్స్తో పెట్టుకున్నాను. ఈ లోపలంతా సాఫ్ట్గా ఉంటుంది, అస్సలు పాడవదు, హ్యాపీగా మనం ఏవైనా పట్టుకెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఒక చైన్ పెట్టాను అండ్ ఇక్కడ ఒక చైన్ పెట్టాను అనమాట. అస్సలు పాడవదు. నేను చాలా ట్రావెలింగ్ చేస్తాను కాబట్టి మీకు చెప్తున్నాను, మన ఇండియన్ చైన్స్ అన్నీ కూడా పెట్టేసుకోవచ్చు ఇండియా వెళ్ళినప్పుడు, చాలా బాగుంటుంది. అంటే ఎక్కువ తీసుకెళ్ళకుండా తక్కువే ఉంటాయి కానీ బట్ మనకి బాగా యూజ్ అవుతుంది, సేఫ్గా ఉంటుంది. ఎయిర్పోర్ట్లో ఎవరు ఏమీ అన్నారు, హ్యాపీగాను మనకి ఎన్ని కావాలంటే అన్ని ఇందులో పెట్టేసుకొని వచ్చేయచ్చు. అంటే ఇరిగిపోతాయేమో అని మీకు డౌట్ వస్తే అస్సలు ఇరగవు, చాలా సేఫ్ అనమాట. ఇదంతా ప్యాడింగ్ ఏదైనా పెడతారో ఏంటో కానీ చాలా సాఫ్ట్గా ఉంటుంది, టెడ్డీ బేర్ లాగా ఉంటుంది లోపలంతా కూడాను. అందుకే మన జ్యువెలరీ అస్సలు పాడవదు. సో నేనైతే ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను. మీకు నచ్చిందో లేదో చెప్పండి. ఇదైతే చాలా బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటుంది, ఇది కాస్ట్ కూడా పెద్ద ఎక్కువ కూడా కాదు, బట్ ఏంటంటే చిన్నదైనా కూడా మనకు బాగా యూజ్ అవుతుంది, అందుకే నాకు ఇది ఇష్టం. ఓకే, నెక్స్ట్ చూపిస్తాను ఏంటో ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకి ట్రావెలింగ్లోని ఎక్కువ ఇంపార్టెంట్ మేకప్. మనకి మేకప్ అన్నీ పట్టుకెళ్తాం కదా, నేనైతే ఇదే నా మేకప్ బ్యాగ్. ఈ మేకప్ బ్యాగ్ తప్పించి ఇంకేం పట్టుకెళ్ళను, దిస్ ఈజ్ ఇట్. ఈ దాటి తీసుకెళ్ళను అనమాట, ఎక్కువ మళ్ళీ తీసుకెళ్తే వేస్ట్ అనిపిస్తుంది నాకైతే. సో ఇందులోనే ఇలాగ జిప్ లాక్స్లో, యాక్చువల్లీ అన్నీ నేను జిప్ లాక్స్లోనే పెడతాను, మీకు నేను కొన్ని చూపిస్తున్నాను. సో ఇలా జిప్ లాక్స్లో పెడతాను అనమాట ఏదైనా కూడాను. ఏమైనా లోషన్స్ కానీ, ఐ థింగ్స్ కానీ, లేకపోతే ఏమైనా లిప్ పెన్సిల్స్ కానీ, ఫౌండేషన్స్ కానీ ఏదైనా కూడా నేను ఇందులోనే అనమాట. చాలా స్పేషియస్గా ఉంటుంది, బాగుంటుంది ఈ మేకప్ బ్యాగ్ అనమాట. యాక్చువల్గా ఈ మేకప్ బ్యాగ్స్ మీరు కావాలంటే మీరు అమెజాన్లో కొనుక్కోవచ్చు, బట్ ఇది నాకు ఫ్రీగా వచ్చింది. నార్మల్గా అయితే మీకు ఒక టిప్ చెప్తాను. ఇప్పుడు నార్మల్గా మనం పెర్ఫ్యూమ్స్, ఇంకా లిక్విడ్స్, ఫౌండేషన్స్ అవన్నీ కొనుక్కునేటప్పుడు మనకి మేకప్ బ్యాగ్స్ అవి ఫ్రీగా ఇస్తారు కదా. ఆ మేకప్ బ్యాగ్స్ ఏం చేస్తాము, అది వేస్ట్ చేయలేము కాబట్టి ఆ మేకప్ బ్యాగ్స్ మనం రీయూజ్ చేసుకోవచ్చు. సో నేను అలాంటివన్నీ కూడా ట్రావెలింగ్కి పట్టుకెళ్తాను అనమాట. సో ఇవన్నీ కూడా సూట్ కేసులోకి వెళ్ళిపోతాయి. ఇది బ్యాక్ ప్యాక్లో పెట్టలేము, బట్ జ్యువెలరీ అయితే ఖచ్చితంగా పెట్టవచ్చు, ప్రాబ్లం లేదు. బట్ ఈ లిక్విడ్స్ ఇవన్నీ కూడా అలో చేయరు అనమాట. అందుకని ఖచ్చితంగా ఈ మేకప్ బ్యాగ్ అంతా సూట్ కేసులోకి వెళ్ళిపోతుంది. ఇది చిన్నది కాబట్టి పెద్ద బరువుగా ఉండదు, ప్లస్ బాగుంటుంది. సో ఖచ్చితంగా ఇలా మీరు రీయూజ్ చేసుకోండి, బాగుంటుంది. ఇలాగ ఎప్పుడైనా పోర్టబుల్ లాంటిదే యూజ్ చేయండి, మంచిది మీకు కూడా. ఓకే, నెక్స్ట్ నాకు మన ఉమెన్కి ఇంపార్టెంట్, మన పర్సనల్గా అంటే మంత్లీకి కావాలి కదా. సో నేను ఈ పౌచ్ లాంటిది యూజ్ చేసుకున్నాను అనమాట. అంటే ప్యాడ్స్ కానీ ఏమైనా శానిటరీ ప్యాడ్స్ ఏవైనా కూడా నేను ఇందులోనే ఉంచుతాను అనమాట. ఇది ఈ బ్యాక్ ప్యాక్లోకి వెళ్ళిపోతుంది ఎమర్జెన్సీస్కి, ఎయిర్పోర్ట్లోని ఇంకా ప్లేన్లో కానీ ఎక్కడైనా ఎమర్జెన్సీస్కి నేను ఇలా చిన్న పౌచ్ లాంటిది పట్టుకెళ్తాను అనమాట. ఇది నేను లోస్టానేలోని క్రీమ్ కొంటే నాకు ఇది ఫ్రీగా ఇచ్చారనమాట. అది నేను ఈ విధంగా యూజ్ చేసుకుంటున్నాను, వేరేగా బ్యాగ్స్ కొనుక్కోకుండా ఇది నేను రీయూజ్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇది స్పేషియస్గా ఉంటుంది. సో ఇందులో నేను ప్యాడ్స్ అవి పెడుతూ ఉంటాను అనమాట, శానిటరీ అన్నీ పెడుతూ ఉంటాను. మనకి చాలా చాలా ఇంపార్టెంట్, బ్యాక్ ప్యాక్లో ఖచ్చితంగా ఉండాలి.
ఇక్కడ పెట్టినా పర్లేదు, లోపల కూడా పర్వాలేదు. ఇది మీకు ఆల్రెడీ చూసారు, చాలా స్పేషియస్గా ఉంటుంది కాబట్టి ఈ విధంగా నేను పెడతాను. చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే, నెక్స్ట్ మీకు నేను చూపిస్తాను ఏది ఇంపార్టెంటో. ఓకే, ఇది ఇది నాకు చాలా ఇంపార్టెంట్. ఇది లేకపోతే నాకు అవ్వదు. ఎందుకంటే లాంగ్ జర్నీస్కి ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది ట్రావెల్ నెక్ పిల్లో అనమాట. హ్యాపీగా నేను ఇలాగా పెట్టేసుకొని ఇలాగా పడుకుపోతాను అనమాట హ్యాపీగాను. నాకు ఇది చాలా నచ్చుతుంది. ఈసారి ఇండియా వెళ్ళినప్పుడు కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కానీ, ఇండియాకి ఎప్పుడు నేను ఇది పట్టుకెళ్ళలేదు, బట్ మిగతా కంట్రీస్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా పట్టుకెళ్ళాను. చాలా సాఫ్ట్గా ఉంటుంది, బాగుంటుంది, మనకి నెక్ పెయిన్ రాదు, ప్రాబ్లం ఏం రాదు, హ్యాపీగా మనం పడుకోవచ్చు ఎన్ని అవర్స్ అయినా కూడా. ఓకే, సో ఇప్పుడు మనకి లాంగ్ జర్నీస్ అంటే 9 అవర్స్, ఒక్కొక్కసారి ఇండియా జర్నీ అయితే మోర్ దాన్ 12 అవర్స్ అలా ఉంటుంది. నెక్ పెయిన్ అది వచ్చేస్తుంది. ఇలా పడుకున్నామంటే నాకు అసలుకి చాలా ఎక్స్పీరియన్స్, నెక్ పెయిన్ వచ్చేస్తూ ఉంటుంది. సో మనం ఫ్లైట్లో అది పడుకోవడానికి నెక్ పిల్లో మనకి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట, ట్రావెలింగ్కి ఎస్పెషలీ. నేను ఏం చేస్తానంటే ఇది యాక్చువల్గాను నేను ఇది కట్టేస్తాను అనమాట. దేనికో కట్టేసి ఇలా ఇలా యాక్చువల్లీ ఉంటుంది. నా బ్యాక్ ప్యాక్ తోటి అలా వస్తుంది అనమాట ఇది. సో ఇది నేను వేరేగా క్యారీ చేసుకోవడం అలాగే సూట్ కేసుకైనా అలా దేనికి ఒక దానికి కట్టేస్తాను అనమాట. సో హ్యాండ్స్ ఫ్రీగా ఉంటుంది, ప్లస్ ఇది నాకు యూజ్ అవుతుంది అనమాట. సో నెక్ పిల్లో చాలా ఇంపార్టెంట్. మీరు కంఫర్టబుల్గా పడుకోవాలనుకుంటే 10 అవర్స్ నెక్ పిల్లో ఖచ్చితంగా తీసుకోండి. ఇది నేను అమెజాన్లోనే కొన్నాను. అమెజాన్లో చాలా ఆప్షన్స్ ఉంటాయి, అఫోర్డబుల్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి, హ్యాపీగా కొనుక్కోండి. ఒకవేళ మీరు అమెజాన్లో మిస్ అయిపోయారు అనుకోండి, ఇది ఎయిర్పోర్ట్లోని చాలా నెక్ పిల్లోస్ ఉంటాయి అనమాట, హ్యాపీగా మీరు అక్కడే కొనేసుకోవచ్చు ఒకవేళ మిస్ అయిపోతాయి. ఓకే, నెక్స్ట్ చెప్తాను ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం ట్రావెల్ చేసేటప్పుడు మనకి ఏముంది సాక్స్లే కదా అని అనిపిస్తుంది, బట్ సాక్స్లు చాలా ఇంపార్టెంట్ నాకైతే. ఎందుకంటే చాలా అవర్స్ అండ్ అవర్స్ నడుస్తూ ఉంటాము, ఇటు అటు తిరుగుతూ ఉంటాము, స్మెల్ వస్తే ఇంకంతే పక్కన ఉన్న వాళ్ళు పారిపోతారు కదా. అందుకని అలా వాళ్ళకి పారిపోకుండా ఉండాలంటే, హైజీన్గా ఉండాలంటే సాక్స్లు చాలా ఇంపార్టెంట్. ఇది స్వెట్ స్మెల్ రాదు, ప్లస్ ఏంటంటే కాలు అడిగినా మీకు నొప్పి కానీ ఏమి రాదు అనమాట, చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. నేను స్కెచర్స్లో కొనుక్కుంటాను ఎప్పుడు కూడా ఈ సాక్స్లు. ఈ పేరు నేను ఎప్పుడు కూడా ఒక్క పేరైనా బ్యాక్ ప్యాక్లో ఉంచుతాను అనమాట. నాకు ఎప్పుడైనా కాళ్ళు పెయిన్ అనిపించినా, ఏదైనా ఏదైనా అన్కంఫర్టబుల్ అనిపించినా ఖచ్చితంగా ఈ సాక్స్లు వేసేసుకుంటాను అనమాట. ఇదైతే ఖచ్చితంగా నా బ్యాక్ ప్యాక్లో నేను ఉంచుతాను అనమాట. చాలా సేఫ్, ప్లస్ మనకి కాల్ అడిగిన నొప్పి వచ్చినా, ఏది కూడా ప్రాబ్లం వచ్చినా కూడా ఈ సాక్స్లు మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇదేమో లాంగ్ కాదు, హ్యాఫ్ దానికి వస్తుంది అనమాట. సో ఇవేమో నేను స్కెచర్స్లో కొన్నాను అనమాట. ఎక్కువగా మీరు ట్రావెల్ చేసేటప్పుడు ఎక్కువగా ఇటు అటు వాక్ చేస్తారు కదా, ఎక్కువగా మైల్స్ నడుస్తూ ఉంటాం, ఒక్కొక్కసారి జర్నీస్లో కూడా తెలియకుండానే నడుస్తూ ఉంటాము. సో అలాంటప్పుడు ఇదైతే స్వెట్ ప్రూఫ్. ఇక్కడెక్కడో నేను ఉంచాను కూడా, ఇగో ఇలా ఉంటుంది చూడండి, ఫ్రెషర్ లాంగర్ అని ఉంటుంది అనమాట. సో ఎందుకంటే వాసన రాదు, ప్లస్ బాగుంటుంది. నార్మల్ సాక్స్లు వేసుకొని ఎక్కువగా గంటలు నడిచారు అనుకుని కాల్ అడిగినా ఖచ్చితంగాను ఇది వస్తుంది, అంటే ఇలా చిన్న కాయలాగా వస్తాయి కదా ఎక్కువ నడడం వల్ల. అలాంటివి రాకుండా ఉండాలంటే ఇదైతే కొనుక్కోండి, స్మెల్ కూడా రాదు, బాగుంటుంది. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ చెప్తాను. అఫ్ కోర్స్ మనకి ట్రావెలింగ్లోని ఇంపార్టెంట్ కలద్దాలు లేకపోతే అవ్వదు. గగుల్స్ చాలా ఇంపార్టెంట్. సన్ ఉంటుంది, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కానీ పిక్చర్స్ తీసుకుంటాము, దేనికైనా కూడా సన్ గ్లాసెస్ ఇంపార్టెంట్. ఇది బేసిక్ థింగే, బట్ చాలా ఇంపార్టెంట్. నాకైతే చాలా నచ్చుతుంది. ఇది ఇలా ఉంటుంది సన్ గ్లాసెస్. ఓకే, ఇలా ఉంటాయి సన్ గ్లాసెస్. నేనైతే ఇది తీసుకెళ్తూ ఉంటాను, మనకి ఏది కంఫర్టబుల్ అదే. ఎక్కువగా పెద్ద గ్లాసెస్ అవి తీసుకెళ్ళదు, ఇలాగ చిన్నవి ఏమైనా ఉంటే మీ దగ్గర ఉన్న వాటిలో అది తీసుకెళ్ళండి, ప్లస్ లెస్ స్పేస్ మనకి ఎక్కువ యూజ్ అవుతుంది. గగుల్స్ ఇప్పుడు నేను బ్యాక్ ప్యాక్లోనే ఉంచుకుంటాను అనమాట, సో నేను ఎక్కువ యూజ్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే హ్యాండ్ క్రీమ్ చాలా ఇంపార్టెంట్ ట్రావెలింగ్ చేసేటప్పుడు కానీ ఎక్కడికైనా. ఎందుకంటే హ్యాండ్స్ అవి డ్రై అయిపోతాయి. నాకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి కంప్లీట్ డ్రై స్కిన్కి అనమాట హ్యాండ్ క్రీము, ఇదేమో హైడ్రోలిక్ యాసిడ్ అనమాట, హైడ్రేటింగ్ హ్యాండ్ క్రీము. ఈ రెండిట్లో నేను ఏదో ఒకటి తీసుకెళ్తూ ఉంటాను. ఇందులో ఏముందిలో అనుకుంటారు కానీ, బట్ హ్యాండ్స్ టేక్ కేర్ చేయడం చాలా ఇంపార్టెంట్. ట్రావెల్ చేసినప్పుడు ఎస్పెషలీగాను ఎక్కువగా డ్రైగా అయిపోతుంది స్కిన్. హ్యాండ్ క్రీమ్ ఖచ్చితంగా ఉంచుకోండి. ఈవెన్ బాత్ అండ్ బాడీ వర్క్స్లో కూడాను చాలా అఫోర్డబుల్ ప్రైసెస్కి ఉన్నాయి, కొనుక్కోండి, బాగుంటుంది. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ నా ఫేవరెట్ ఏంటంటే లిప్ బామ్ లేకుండా అవ్వదు.
సో లిప్ బామ్ అయితే నేను ఖచ్చితంగా తీసుకెళ్తే ఏ లిప్ బామ్ అయినా తీసుకెళ్ళొచ్చు. లిప్స్ డ్రై అవ్వకుండా చక్కగా ఉంటుంది. అండ్ దిగే ముందు కూడా లిప్స్ అవి కూడా హైడ్రేట్ చేసుకొని దిగితే మనకి బాగుంటుంది. సో లిప్ బామ్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏంటంటే ట్రావెల్ సైజ్ పెర్ఫ్యూమ్. పెద్ద పెద్ద పెర్ఫ్యూమ్స్ అవి పట్టగలగండి. ఇలాగ ట్రావెల్ సైజ్ పెర్ఫ్యూమ్స్ అవి తీసుకెళ్ళండి. సో ఇదొక ఆప్షను. ఇలా ఉంటుంది పెర్ఫ్యూమ్. ఇది వెర్సాస్ది. ఇది ఇంకొకటి చూపిస్తాను. ఇది వైఎస్ఎల్. పెద్ద పెద్ద బాటిల్స్ కాకుండా ఇలాంటివి సింపుల్గా తీసుకెళ్ళారు అనుకోండి బాగుంటుంది. ఇలా వస్తుంది అనమాట. సో మనం ఇలా రాసేసుకోవడమే బాగుంటుంది. ఎస్పెషల్లీ లాంగ్ జర్నీ చేసేటప్పుడు ఖచ్చితంగా స్వెట్ అనేది వస్తుంది. సో దిగే ముందు ఫ్రెష్గా ఫ్యామిలీ మెంబర్స్ని మీట్ అవుదాం అనుకుంటున్నారు అనుకోండి, ఒకసారి ఇలా పెర్ఫ్యూమ్ కొట్టేసుకొని దిగండి. బాగుంటుంది. మంచి వాసనతో దిగుతారు. బాగుంటుంది. సో ఎప్పుడు కూడా పెర్ఫ్యూమ్ ఉంచుకోండి. ఐదర్ దిస్ ఆర్ దాట్, ఏదైనా మీ ఇష్టం. ఇలాగా ఏదైనా పాకెట్స్లోని ఓకే. ఇది డైరెక్ట్గా ఇలా పాకెట్స్లో పెట్టకూడదు. అన్ని జిప్లాక్స్లోనే ఉండాలి. ఈవెన్ లిప్ బామ్, హ్యాండ్ క్రీమ్, ఎవ్రీథింగ్, ఈవెన్ సన్ గ్లాసెస్, వైర్స్ అన్నీ కూడా ఈ బ్యాక్ ప్యాక్లో వెళ్ళాల్సినవన్నీ కూడాను ల్యాప్టాప్ తప్పించి అన్నీ కూడా జిప్లాక్స్లోనే పెట్టాలి. అప్పుడే వాళ్ళు అలో చేస్తారు, లేకపోతే అలో చేయరు. ఫ్లైట్లోని ప్రాబ్లం వస్తుంది. ఓకే, నెక్స్ట్ మీకు చూపిస్తాను ఇంపార్టెంట్ థింగ్స్. ఓకే, ఇదేంటి బ్యాగ్ ఏంటి ఇలాగుంది అనుకుంటున్నారు కావాలి. ఇది లాండ్రీ బ్యాగ్. ఈ లాండ్రీ బ్యాగ్ అయితే మాతో ప్రతి కంట్రీకి వచ్చేసింది. నిజంగా చెప్తున్నాను. చూడండి అసలు ఎంత స్పేషియస్గా ఉంటుందో. అసలుకి నార్మల్గా మనకి ఎప్పుడైనా మాసిన బట్టలు కానీ ఏమైనా మళ్ళీ ఆ కంపు బట్ట సూట్ కేసులో పెట్టలేం కదా, చిరాగ్గా. మిగతావి మంచి బట్టలు అన్నీ కూడా పాడైపోతాయి కదా. సో ఎప్పుడైనా వాషింగ్ అది పాసిబిలిటీ లేనప్పుడు ఏంటంటే ఈ బ్యాగ్ మనం పట్టుకెళ్ళాం అనుకోండి, ఇది ఇందులో పెట్టేసి ఇక్కడ ఇలా మనం టైట్గా కట్టేసుకోవడమే. కట్టేసిన తర్వాత ఇంటికి రాగానే వాషింగ్ మెషిన్లోని మనం బట్టలు వేసేసి ఇది కూడా వాషింగ్ చేసేయడమే. ఇది కాటన్ అనమాట. ఇది కంప్లీట్ కాటన్ లాండ్రీ బ్యాగ్. సో హ్యాపీగా మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది నాతో చాలా ట్రావెల్ చేసింది. అసలుకి నా ఫేవరెట్ బడి ఇది. ఇది లేకపోతే అవ్వదు. కంపల్సరీగా ఇది ఇంపార్టెంట్. హైజీన్గా ఉండాలంటే, నీట్గా ఉండాలంటే ఖచ్చితంగా ఇది సూట్ కేసులో ఉండాల్సిందే లాండ్రీ బ్యాగ్. ఇది నేను అమెజాన్లో కొన్నాను. చాలా ఇయర్స్ నుంచి వాడు. ఇవన్నీ నేను ఇయర్స్ ట్రావెలింగ్ చేసినవే. మీకు నేను టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్తున్నాను అనమాట. సో మీకు కూడా యూజ్ అవుతుంది కదా అందుకు. ఓకే, సో నెక్స్ట్ చెప్తాను ఏమున్నదో. ఓకే, ఇవి ఏంటంటే ఇవి మనకి మోషన్ సిక్నెస్ రాకుండా అనమాట. మనకి నార్మల్గా ఎక్కువ ట్రావెల్ చేసేటప్పుడు ఫ్లైట్ జర్నీస్కైనా లేకపోతే ఏదైనా క్రూజ్కి వెళ్ళినా కూడాను, లేకపోతే కొంతమందికి బస్లోని కార్లో కూడా సిక్నెస్ వస్తుంది. అంటే వామిటింగ్ సెన్సేషన్స్, హెడేక్స్ అన్నీ వస్తాయి, డిజినెస్ అన్నీ వస్తుంది. సో అవన్నీ కూడా రాకుండా ఉండాలంటే ఇలాగా అమ్ముతారు. ఇదైతే క్రూజ్ షిప్ కోసం కొన్నాము. చాలా రోజులు అప్పుడు వెళ్ళేటప్పుడు కొన్నాము. ఎందుకంటే నాకు ఒక్కొక్కసారి అది వస్తూ ఉంటుంది అనమాట, సీ సిక్నెస్. అండ్ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా ఒక్కొక్కసారి నాకు అది ఉంది, హెడేక్ అది వస్తూ ఉంటుంది. సో నేను ఒక్కొక్కసారి లెమన్ తీసుకెళ్తూ ఉంటాను. ఇప్పుడు మన ప్లేన్లోకి లెమన్ అది పట్టుకెళ్ళలేము కదా. సో ఇలాంటివి మనకి పనిచేస్తాయి అనమాట. జస్ట్ ఇలా హ్యాండ్కి ఇలా కట్టేసుకోవడమే, బ్రేస్లెట్ లాగా అనమాట. ఇలాగ బ్రేస్లెట్ లాగా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను అండి ఒకటి, లేకపోతే ఇలా కట్ చేస్తాను. సో ఇలాగ బాక్స్ లాగా ఉంటుంది. ఇలా ఉంటుంది అనమాట. బ్యాండ్స్ ఇలా ఉంటుంది. సో మనం ఇలా కట్టేసుకోవడమే. ఇక్కడ ఇలా ఉంటుంది. అది మోషన్ సిక్నెస్ కానీ ఏమీ రాకుండా మనకి బాగుంటుంది అనమాట. ఇది కూడా అలాంటిదే అనమాట. మార్నింగ్ సిక్నెస్, మోషన్ సిక్నెస్, ట్రావెల్ అన్నీ కూడా ఇక్కడ రాసింది చూడండి. సో ఇలాంటివి అయితే ఖచ్చితంగా మనం తీసుకెళ్ళాలి. మనకి ఇలా మోషన్ సిక్నెస్ అలాగే ఏమైనా ఉంటే మట్టుకు ఇది ఖచ్చితంగా పనిచేసి. ఇది లేకపోతే ట్రిప్ అంది అంతా కూడా పోతుంది. ఎందుకంటే మనకు అలాగా హెడేక్ వస్తూ ఉంటుంది, చిరాగ్గా ఉంటుంది. అవన్నీ అవాయిడ్ చేయడం బెస్ట్ కదా. అందుకని మేము ఎప్పుడు ఇవి తీసుకెళ్తూ ఉంటాం. సో అండ్ ఇది కూడా అనమాట. ఇదైతే కంపల్సరీగా నాకు సూట్ కేసులో ఉంటుంది అనమాట. ఎందుకంటే ఎక్కువ వాక్ చేసేటప్పుడు బ్యాక్ పెయిన్ అయినా రావచ్చు, లెగ్ పెయిన్ అయినా రావచ్చు, ఏదైనా రావచ్చు అనమాట. సో అందుకని ఇది పెయిన్ రిలీవింగ్ ప్యాచ్. ఇదేంటంటే ఒక స్టిక్కర్ లాగా ఉంటుంది. ఇలా ఉంటాయి, ప్యాచెస్ లాగా ఉంటాయి. ఇలాగా మనకి బ్యాండేడ్ లాగా ఉంటుంది. ఇక్కడ ఇతను చూడండి, ఇక్కడ ప్యాచ్ ఉంది కదా. సో ఆ ప్యాచ్ తీసేసి ఇక్కడ పెట్టేస్తే ఏంటంటే అక్కడ ఎలా ఉంటుంది అంటే ఇక్కడ పెట్టామనుకోండి దీన్ని ఇలాగా, ఇదంతా కూడా వేడిగా ఉంటుంది అనమాట. ఆ పెయిన్ అది కూడా ఒక 1 అవర్లో తగ్గిపోతుంది, లాగేస్తుంది. చాలా బాగా పనిచేస్తుంది.
నేను యూజ్ చేస్తూ ఉంటాను ఇది సమ్టైమ్స్ పీరియడ్స్ అప్పుడు కానీ లేకపోతే లెగ్ పెయిన్ వచ్చినప్పుడు కానీ. ట్రావెలింగ్లో అయితే కంపల్సరీగా లెగ్ పెయిన్ కంపల్సరీగా వస్తుంది ట్రావెలింగ్లోని. హైలీ రికమెండెడ్ ప్రోడక్ట్ ఇది, కంపల్సరీగా కొనుక్కోండి. ఇది నేను వాల్మార్ట్లో కొనుక్కున్నాను. మీరు ఎక్కడైనా వాల్గ్రెయిన్స్లో కానీ జాయింట్లో కానీ ఎక్కడైనా కొనవచ్చు, ఎనీ ఫార్మాలోనే అమ్ముతారు అనమాట. ఇంకోటి ఏంటంటే ఇది పెట్టిన తర్వాత వాసన వస్తుందేమో జెండు బామ్ లాగా అనుకుంటే ఏం వాసన రాదు. ఆర్డర్ ఫ్రీ అనమాట అండ్ మెస్ ఫ్రీ. ఇలా జస్ట్ స్టిక్కర్ లాగా పెట్టుకోవడం తీసేయడమే, చాలా ఈజీ అనమాట. చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, ఈజీ టు అప్లై టు. ఓకే, చాలా చాలా బాగుంటుంది. నేను చాలా ఇయర్స్ నుంచి వాడుతున్నాను ట్రావెలింగ్కి అనమాట. ఏదైనా పెయిన్స్ ఏదైనా వస్తే మనం జస్ట్ టాబ్లెట్స్ వేసుకోకుండా ఇది స్టిక్కర్ లాగా అంటించేసుకున్నాం అనుకోండి లెగ్కి, సో హాయిగా ఉంటుంది, పడుకుని పోవచ్చు అనమాట. బాగుంటుంది. నాకైతే ఇదైతే చాలా చాలా నచ్చుతుంది. ఇలాంటివి చాలా ఆప్షన్స్ ఉంటాయి. అక్కడికి వెళ్ళి మీరు చదివారు అనుకోండి, మీకు ఏది నచ్చుతుంది మీరు తీసుకోండి, బాగుంటుంది. ఇది అయితే హైలీ రికమెండెడ్. అండ్ సో నెక్స్ట్ ప్రోడక్ట్ ఏంటో చూపిస్తాను. నెక్స్ట్ ప్రోడక్ట్ సన్ స్క్రీన్. సో బనానా బోట్ నా ఫేవరెట్ సన్ స్క్రీన్. ఒకటి మా శామీ కోసం, కిడ్స్ కోసం, ఒకటి నాకు మా హస్బెండ్కి అనమాట. సో ఈ సన్ స్క్రీన్ అయితే కంపల్సరీగా రాసుకోవాలి లెగ్స్కి, హ్యాండ్స్కి, ఎక్కడెక్కడ సన్ అది మనం పెడతామో హ్యాండ్స్ అవి కూడాను మనకి ట్యాన్ రాకుండా హెల్ప్ చేస్తుంది అనమాట. ఖచ్చితంగా ఇలా తెర్రగా అయిపోతుంది, మళ్ళీ వచ్చి శనపిండ్లు అవన్నీ రాసుకోవాలి. సో ఇదైతే మెయిన్ బీచ్ వెకేషన్స్కి అయితే కంపల్సరీగా ఇదైతే ఉండాలి. ఎర్రగా అయిపోతాము లేకపోతే సన్ బర్న్స్ అవి వస్తాయి కాబట్టి ఇదైతే హైలీ రికమెండెడ్. నాకైతే ఈ బ్రాండ్ చాలా నచ్చుతుంది. అంటే స్టిక్కీగా ఉండదు, ఆయిలీగా ఉండదు, చాలా బాగుంటుంది. ఇలాగ రాసుకోగా ఇలా స్ప్రే కొట్టుకోగానే డ్రై అప్ అయిపోతుంది, బాగుంటుంది. సో ఖచ్చితంగా కొనుక్కు. ఇది వాల్మార్ట్లోనే అమ్ముతారు. ఇది నేను చాలా ఇయర్స్ నుంచి వాడుతున్నాను. మీరు కావాలంటే మీరు కొనుక్కోండి. సో నెక్స్ట్ అఫ్ కోర్స్ మనకి మెడికేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇది వన్ ఆఫ్ ద ఫేవరెట్ మెడికేషన్ అనమాట. ఇదైతే ఖచ్చితంగా పట్టుకెళ్తాను, ఎందుకంటే ఇందులోని మనం నార్మల్గా ట్రావెల్ చేసినప్పుడు దగ్గు, జలుబు, జ్వరాలు ఏదైనా రావచ్చు. సో ఇది ఆల్ ఇన్ వన్ అనమాట. మైక్విల్ అని చెప్పేసి విక్సోడ్ది సివియర్ది అనమాట. కోల్డ్ అండ్ ఫ్లూ, దీంట్లోని ఫీవర్ కానీ ఏది వచ్చినా కూడా ఈ టానిక్ పట్టుకెళ్తే చాలు, అన్ని పెయిన్స్కి కూడా తగ్గిపోతుంది. సో ఈవెన్ కిడ్స్కి కూడాను, అంటే ఏజ్ లిమిట్ అది చూసుకొని కొనండి పిల్లలకి అనమాట. పిల్లలకి నార్మల్గా చిన్ని పిల్లలకి టైల్నోల్ ఉంటుంది. సో డాక్టర్ రికమెండ్ చేసేది. యాక్చువల్గా డాక్టర్స్ ఎక్కువగా మెడికేషన్ అది ఇవ్వరు, పెద్దవాళ్ళకైనా చిన్న వాళ్ళకైనా, ఓన్లీ ఇఫ్ ఇట్స్ ఇంపార్టెంట్ ఇస్తారనమాట. నార్మల్గా బేసిక్ థింగ్స్ అయితే మేము జస్ట్ వెళ్ళి ఫార్మాస్యూటికల్కి వెళ్ళి మెడికల్ షాప్కి వెళ్ళి మేమే కొనుక్కుంటూ ఉంటాం అనమాట. ఇది నేను మెడికల్ షాప్లోనే కొన్నాను. ఇది నేను వాల్మార్ట్లోని తీసుకున్నాను, ఇది వాల్గ్రెయిన్స్లో తీసుకున్నాను. సో మైక్విల్ అండ్ మ్యాక్స్ స్ట్రెంత్ అనమాట. ఇది ఖచ్చితంగా తీసుకెళ్ళి సూట్ కేసులోకి వెళ్ళాలి, ఇందులో పెట్టడానికి అవ్వదు. పట్టుకెళ్తే బ్యాక్ ప్యాక్లో పట్టుకెళ్తే పారేస్తారు ఎయిర్పోర్ట్లోని. సో మీకు ఏ మెడికేషన్ నచ్చితే ఆ మెడికేషన్ అయితే ఖచ్చితంగా పట్టుకెళ్ళండి. ఎందుకంటే కొన్ని కంట్రీస్కి వెళ్ళినప్పుడు మనకి నచ్చిన మెడికేషన్ మనకి దొరకకపోవచ్చు, అప్పుడు కిడ్స్ సఫర్ అవుతారు, మనం సఫర్ అవుతాము, మంచిది కాదు కాబట్టి. సో ఖచ్చితంగా మెడికేషన్ అయితే పట్టుకెళ్ళండి, చాలా ఇంపార్టెంట్ ట్రావెల్ ఎసెన్షియల్స్లోని. ఓకే, అండ్ ఏంటంటే ఇది బ్యాక్ ప్యాక్లో ఎప్పుడు పెట్టకూడదు అనమాట మెడికేషన్స్ అవి కూడాను. ఇవన్నీ కూడా ఖచ్చితంగా చెక్డ్ బ్యాగ్స్ ఉంటుంది, మనం చెక్ చేస్తాం కదా బ్యాగ్స్, సూట్ కేసులు, అవి అందులోనే పెట్టాలి విత్ జిప్ లాగ్. ఏదైనా జిప్ లాగ్స్లోనే పెట్టండి. క్లోత్స్ అయితే ఓకే, బట్ ఏదైనా కూడా జిప్ లాగ్లో పెట్టండి, అప్పుడు ఎవరు పారీరు, సో ఎవరు ఏమీ అనరు కూడా. అనేది హైలీ రికమెండెడ్. సో నెక్స్ట్ నాకు ఒక ఏదైనా వాటర్ బాటిల్ పట్టుకెళ్ళడం ఇష్టం అనమాట. సో ఇది ఒకటి నాది, ఒకటి మా శామీది. మేము స్టార్బక్స్లో కొనుక్కున్నాము, మాకు చాలా ఇష్టం ఇది. ఎందుకంటే ఒక్కొక్కటి ఇది ఈజీగా ఉంటుంది, చూడండి ఇలా అంటే వచ్చేస్తుంది, వాటర్ అది మేము తాగుకోవచ్చు అనమాట. ప్లస్ టైట్గా ప్యాక్ కూడా ఉంటుంది, ఇలా ఉంటుంది, బాగుంటుంది. సో మేము వాటర్ బాటిల్స్ అయితే ఖచ్చితంగా పట్టుకెళ్తూ ఉంటాం అనమాట. అదర్వైజ్ ఏంటంటే మనకి సడన్గా దాహం వేయచ్చు, ఏమైనా వేయచ్చు, అక్కడ అమ్ముతారు వాటర్ బాటిల్స్, అది కూడా తాకోవచ్చు. బట్ అంటిల్ మనం అంటే మన ప్లేన్ వచ్చిన దాకాను మనకి వాటర్ కావాలంటే ఇది అనమాట. అందుకని చెప్పేసి ఇది మా శామీది. ఇది కొంచెం ఫ్లాస్క్ లాగా ఉంటుంది, ఇలా ఉంటుంది, ఫ్లాస్క్ లాగా ఉంటుంది అనమాట. ఇందులోని మనం వేడిగా పాలు కానీ ఏమైనా తీసుకెళ్ళచ్చు. ఏదైనా ఒక వాటర్ బాటిల్ అనేది ఇంపార్టెంట్. నాకైతే ఇది ట్రావెల్ ఎసెన్షియల్స్లో ఇంపార్టెంట్ అనిపించింది, మీకు నేను చూపిస్తున్నాను. వాటర్ ఇంపార్టెంట్ కాబట్టి. ఏంటంటే నాకు ఇంపార్టెంట్ మౌత్ వాష్ చాలా చాలా ఇంపార్టెంట్. హైజీన్ అండ్ ట్రావెల్ ఎసెన్షియల్స్లో నాకు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇలాంటివి నేను ఒక 5-6 అలా తీసుకెళ్తూ ఉంటాను. పెద్ద బాటిల్ అది నాకు వేస్ట్ అనిపిస్తుంది. సో ఇలాంటివి ట్రావెల్వి ఉంటాయి అనమాట.
ఇవి చాలా తక్కువ మనీ కూడా ఉంటుంది. వాల్మార్ట్లోని అమ్ముతారు ట్రావెల్ ఎసెన్షియల్స్లో అని చెప్పేసి ఆ సెక్షన్ ఉంటుంది, అందులో మీరు వెళ్ళి కొనుక్కోవచ్చు. సో మౌత్ వాష్ చాలా చాలా ఇంపార్టెంట్. టీత్ అది క్లీన్గా ఉంటుంది, స్మెల్ అది రాదు ఎవరితోనైనా మాట్లాడుతునేటప్పుడు. సో మౌత్ వాష్ అది చాలా ఇంపార్టెంట్. యా. అండ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ హ్యాండ్ శానిటైజర్. అఫ్కోర్స్ ఈ కరోనా వైరస్ ఇవన్నీ వచ్చిన తర్వాత హ్యాండ్ శానిటైజర్ అయితే కంపల్సరీ అయిపోయింది నా ట్రావెల్ ఎసెన్షియల్స్లోని. ఇదైతే నేను ఈ బ్యాక్ ప్యాక్లోటి ఆ బ్యాక్ ప్యాక్లోటి మా ముగ్గురు బ్యాక్ ప్యాక్స్లోని పెడతాం, మా సూట్ కేసులో పెడతాము. హ్యాండ్ శానిటైజర్స్ చాలా ఎక్కువ తీసుకుంటాం అనమాట. ఎందుకంటే మనకి జర్మ్స్ ఉండకుండాను ఎక్కడ పడితే అక్కడ వైరస్లు అవి ఉంటాయి కాబట్టి ట్రావెలింగ్లో అయితే హ్యాండ్ శానిటైజర్ కంపల్సరీ ఇంపార్టెంట్, ఖచ్చితంగా పట్టుకెళ్ళండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ షూస్ అనమాట. అంటే ఇప్పుడు ట్రావెలింగ్ చేసేటప్పుడు ఒకే షూస్ తోటి ఒకే శాండిల్స్ తోటి ఉండలేము కాబట్టి ఇవి అనమాట ఈ ట్రావెలింగ్ కోసం అనమాట. ఇలా జిప్పర్స్ ఉన్నాయి కదా, ఇలా జిప్పర్స్ ఓపెన్ చేసి ఇందులో మనం శాండిల్స్ కానీ షూస్ కానీ పెట్టేసుకోవచ్చు అనమాట. పెట్టేసుకొని హ్యాపీగాను ఇలాగా క్లోజ్ చేసామనుకోండి మనతో పాటు హ్యాపీగా వచ్చేస్తాయి. అదే చెక్డ్ బ్యాగ్స్లోనే చెకింగ్ బ్యాగ్స్ చేస్తాం, ఇంకా సూట్ కేసులోనే ఉంటాయి ఇవి. సో అస్సలు పాడవద్దు. ఏ షూ అయినా పట్టుకెళ్ళచ్చు, ఏ శాండిల్స్ అయినా పట్టుకెళ్ళచ్చు, ఎన్నైనా పట్టుకెళ్ళచ్చు. సో మేము అలాగా తీసుకెళ్తూ ఉంటాం అనమాట. మా ముగ్గురికి 3 పట్టుకెళ్తాము, మాకు నచ్చిన మేము పెట్టుకుంటూ ఉంటాము. వచ్చిన తర్వాత ఏంటంటే క్లీనింగ్ అది చేసేసుకోవాలి లిక్విడ్స్తో కానీ, లేకపోతే మనకి ఉంటాయి కదా శానిటరీ వైప్స్ అవి ఉంటాయి, వాటితో అయినా క్లీన్ చేసుకోవచ్చు. ఇదైతే హైలీ రికమెండెడ్. షూ బ్యాగ్స్ అని చెప్పేసి అమ్ముతారు, అమెజాన్లో కొనుక్కోండి. నేను ఇది చాలా ఇయర్స్ నుంచి పట్టుకెళ్తున్నాను, ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి. యా. ఓకే ఫ్రెండ్స్, సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్రోడక్ట్ అంటే ఇది అనమాట. ఇది శాంసంగ్ది, ఇలా ఉంటుంది. ఇదేంటంటే ఎగ్జాక్ట్లీ లైక్ పెన్ డ్రైవ్ అనమాట. ఎందుకంటే మనం ట్రావెలింగ్ అది వెళ్ళిన చాలా పిక్చర్స్ వీడియోస్ అన్నీ తీస్తూ ఉంటాము, మనకి అయిపోతుంది కదా. సో ఒకవేళ మనకి స్పేస్ అది అయిపోతే ఫోన్లో కానీ ల్యాప్టాప్లో కానీ ఇది రెస్క్యూ కోసం మనకు వస్తుంది అనమాట. ఇది ఎక్స్టర్నల్ పెన్ డ్రైవ్ టైప్లోని ఉంటుంది అనమాట. ఇది శాంసంగ్ గోడిది. ఇది కూడా మేము ట్రావెలింగ్కి ఖచ్చితంగా పట్టుకెళ్తూ ఉంటాము. సో స్టోరేజ్ ఎంత ఉంటుందంటే 2 TB అనమాట. 2 TB దాకా మన పిక్చర్స్ కానీ వీడియోస్ కానీ అన్నీ కూడా ఇందులో పెట్టుకోవచ్చు. సో నేను ఇది కంపల్సరీగా ట్రావెలింగ్కి తీసుకెళ్తూ ఉంటాను. నా ఫోన్ ఫిల్ అయిపోయినా, నా ల్యాప్టాప్ కూడా అయిపోతే సో రెస్క్యూకి ఇది వస్తుంది అనమాట. ఇది కూడా హైలీ రికమెండెడ్. మీకు కూడా నాలాగా పిక్చర్స్ కానీ వీడియోస్ కానీ ఏమైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే ఇది కూడా ఉంచుకోండి, మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ ప్రోడక్ట్ ఏంటో మీకు చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ప్రోడక్ట్ ఏంటంటే షూస్. సో కంఫర్టబుల్ షూస్ అయితే ఖచ్చితంగా ఉంచుకోండి ట్రావెలింగ్కి అనమాట. సో నేను కంఫర్టబుల్ షూస్ అంటే నాకు స్కెచర్స్ షూస్ అంటే చాలా ఇష్టం. ఇవి కొత్త షూస్, మీకు నేను జస్ట్ చూపిస్తున్నాను ఎగ్జాంపుల్ కోసం. బట్ మీకు ఏది నచ్చితే అది ఆ షూస్ కంఫర్టబుల్గా పెయిన్ లేకుండా ఉంచుకోండి. అండ్ ఇవి ఏంటంటే క్రాక్స్ శాండిల్స్ అని చెప్పేసి ఇవైతే బీచ్కి బాగా పనిచేస్తాయి. ఇది మా హస్బెండ్ది, ఇది డైరెక్ట్గా బీచ్లోకి మనం వేసుకుని వెళ్ళిపోవచ్చు. ఇవి నా శాండిల్స్. నేనేమో అయితే ఇవి ఖచ్చితంగా క్రాక్స్వి యూజ్ చేస్తాను అనమాట. బీచ్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది, కంఫర్టబుల్గా ఉంటుంది. సో అది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ 2 ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి అనమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కోట్. ఖచ్చితంగా ఏదైనా కంఫర్టబుల్ కోట్ అయితే ఖచ్చితంగా తీసుకెళ్ళండి. నాకు ఎప్పుడు కూడా ఫ్లైట్లోని చలేసేస్తూ ఉంటుంది, వాళ్ళు చాలా ఏసీ పెడతారు. అందుకని చెప్పి నేను ఏదైనా ఒక చిన్న కోట్ లాంటిది ఏదైనా కంపల్సరీగా పట్టుకెళ్తూ ఉంటాను అనమాట. నాకు హాయిగా ఉంటుంది కోట్ వేసుకుంటే. ఒకవేళ వింటర్ అనుకోండి, దిగ్గగానే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడైతే మాకు ఇప్పుడు వింటర్ ఉంది కాబట్టి ఓకే. కొంతమంది కొన్ని కంట్రీస్లోని సమ్మర్ ఉంటుంది, వాళ్ళు ఇక్కడికి వచ్చారనుకోండి దిగ్గానే వాళ్ళకి చలేసేస్తుంది. అప్పుడు సడన్గా కోట్లు అవి రావాలంటే ఎలా ఉంటుంది. సో అందుకని చెప్పేసి ఒక క్యాప్ లాంటిది కూడా పట్టుకోండి, ట్రావెలింగ్కి చాలా బాగుంటుంది అనమాట. సో హ్యాపీగా మీరు దిగ్గానే ఇదే కోటు వేసేసుకొని దిగచ్చు. సో సమ్మర్ నుంచి వింటర్కి వచ్చినట్టు అనమాట. సో చాలా బాగా పనిచేస్తుంది. యా. ఓకే ఫ్రెండ్స్, సో ది మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ట్రావెల్ ఎసెన్షియల్స్లోని మనకి సూట్ కేస్ కదా. సో ఇది నా ఫేవరెట్ సూట్ కేసు. ఈ బ్రాండ్ పేరు ఎనీజిప్ సూట్ కేస్ అనమాట. ఫస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ చెప్తాను. మనకి లాకింగ్ సిస్టమ్ అనేది చాలా బాగుండాలి, ఎందుకంటే ఎవరు కూడా తీసుకోకూడదు, దొంగలించకూడదు. కాబట్టి ఇది లాకింగ్ సిస్టము, మనం నెంబర్స్ పెట్టుకొని లాక్ వేసేసుకోవడమే అనమాట. ఇదేమో టీఎస్ఏ అప్రూవ్డ్ లాక్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ టీఎస్ఏ వాళ్ళు మన సూట్ కేసుని చెక్ చేయాలనుకుంటే వాళ్ళ దగ్గర కీస్ ఉంటాయి. అందరి దగ్గర వాళ్ళ టీఎస్ఏ ఎంప్లాయీస్ దగ్గర వాళ్ళకి కీస్ ఉంటాయి. వాళ్ళు ఇది ఓపెన్ చేసుకొని లోపల ఏముందో చెక్ చేసుకోవచ్చు. అంటే వాళ్ళకి డౌట్ ఏదైనా వస్తాయి మనం ఎవరైనా సూట్ కేసుల మీద, ఓకే. లేకపోతే ఓపెన్ చేయరు. సో మనం లాక్ సిస్టమ్ పెట్టేసుకొని నెంబర్స్ పెట్టుకొని లాక్ చేసేసుకోవడమే. లాక్ చేసుకున్న తర్వాత ఇదే అనమాట ఇది ఇలా అంటే ఓపెన్ అయిపోతుంది.
మన ఏదో ఒక నెంబర్ చెప్పేసి ఇలాగా పెట్టేసుకోవడమే. సో ఎవ్వరు కూడా ఓపెన్ చేయలేరు. నాకు ఈ లాక్ సిస్టమ్ అయితే చాలా నచ్చుతుంది అనమాట. ది బెస్ట్. అండ్ ఇది 3 కలర్స్ వచ్చాయి కదా, సో 3 సైజులు అనమాట. సో ఇది కూడా మీదకు పెట్టేద్దాము, మీకు ఐడియా వస్తుంది ఏం చెప్తున్నాను. చూడండి 3 సైజులు వచ్చాయి కదా. సో ఈ 2 ఏంటంటే మనం చెకింగ్ చేసుకోవాలి. ఇది డైరెక్ట్గా మనం ఏ కంట్రీకి వెళ్తే ఆ కంట్రీకి వచ్చేస్తుంది. బట్ ఈ చిన్న సూట్ కేసు ఉంది కదా, ఇది హ్యాపీగా మనం మనతో తీసుకెళ్ళిపోవచ్చు అనమాట. అంటే ప్లేన్లోకి వచ్చేస్తుంది అనమాట. అంటే మనం ఏమైనా ఇంపార్టెంట్ ఏమైనా తీసుకెళ్ళాలనుకుంటే చిన్న దానితోటి మనం పట్టుకెళ్తే సో హ్యాపీగా. ఇది కూడా TSA 3 కూడాను. సో నాకు చాలా నచ్చుతుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇన్ని సూట్ కేసు బ్రాండ్లు ఉంటుంటే ఇదే ఎందుకు తీసుకోవాలి అంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నాకు వీల్స్ పర్ఫెక్ట్గా ఉండాలి, లేకపోతే నాకు అస్సలు ఇష్టం ఉండదు. ఈ వీల్స్ అనమాట చూడండి ఎంత బాగా మూవ్ అవుతుందో. సో మేము చాలా సూట్ కేసులు ట్రై చేసాము. అట్ లాస్ట్ మేము దీన్ని ఫిక్స్ అయిపోయాం అనమాట. ఎందుకంటే ఇది ఎలాగున్నా కూడాను ఫ్లోరింగ్ చక్కగా మూవ్ అవుతుంది. సో హ్యాపీ అనమాట, హ్యాండ్స్ ఫ్రీగా ఇలాగా హ్యాపీగా వెళ్ళిపోతుంది. సో ఈ సూట్ కేస్ అయితే మాకు చాలా ప్లేసెస్కి వచ్చింది. నార్మల్గా కంట్రీస్ అయితే గ్రీస్కి వచ్చింది, ఇంకా టర్కీకి వచ్చింది, ఇక్కడ యూఎస్ఏలోనే అయితే చికాగో వచ్చింది, న్యూయార్క్ వచ్చింది. అబ్బో చాలా ప్లేసెస్కి తిరిగింది అనమాట. అండ్ మొరాకో కంట్రీకి కూడా వెళ్ళాం కదా, మొరాకో కూడా వచ్చింది. సో చాలా హ్యాపీ అనమాట ఈ పర్చేస్ తోటి అనమాట. చాలా సూట్ కేసులు ట్రై చేసాము, ఫైనల్గా మాకు ఇదైతే నచ్చింది. మీరు ఖచ్చితంగా కొనండి, మీకు 100% నచ్చుతుంది. మెయిన్ ఏంటంటే బరువుగా లాగే ఫీలింగ్ ఉండదు, అలా లైట్గా అలా వెళ్ళిపోతుంది అనమాట ప్లేన్లోని, అది ఎయిర్పోర్ట్లోని. నాకు అది ఎక్కువ నచ్చుతుంది అనమాట. సో మీకు ఎనీ జిప్ అని చెప్పాను కదా, ఇక్కడ రాసి ఉంటుంది చూడండి ఎనీ జిప్ అని చెప్పేసి. సో ఇది కొనుక్కోండి, బాగుంటుంది. సో ఈ సూట్ కేసు కాస్ట్ ఎంత అయిందంటే 12,300 అలా అయింది అనమాట. కాస్ట్ ఎక్కువే, బట్ మనకి చాలా ఇయర్స్ వస్తుంది అనమాట, పాడవద్దు. చెప్తున్నాను కదా, చాలా ట్రావెల్ చేసి వచ్చాయి ఈ సూట్ కేసులు. బ్రేక్ అవడం కానీ స్క్రాచ్ ఫ్రీ, ఇంకా చాలా బాగుంటుంది. అంటే వాటర్ అది లోపలికి వెళ్ళడం అలాగే ఏమీ ఉండదు అనమాట. లాక్ సిస్టమ్ అది కూడా, ఎందుకంటే నార్మల్గా ప్లేన్స్లోని మనం ట్రావెల్ చేసేటప్పుడు సూట్ కేసులు ఇలా ఇసిరేస్తారు, అయినా కూడా బ్రేక్ అవ్వకుండా ఇన్ని ఇయర్స్ వచ్చిందంటే సూపర్ కదా. సో మీకు కూడా కావాలంటే అమెజాన్లో ఆర్డర్ ఇచ్చుకోండి, చాలా బాగుంటుంది. యా ఫ్రెండ్స్, సూట్ కేస్ గురించి అంతా చెప్పాను కదా. సో లోపలైతే ఇలా ఉంటుంది, ఒకసారి చూసానండి. లోపలైతే స్పేషియస్గా చాలా బాగుంటుంది. సో జిప్పర్స్ అవన్నీ కూడాను చాలా ఉంటుంది, నేను చాలా ప్యాక్ చేస్తూ ఉంటాను. అండ్ మీకు నెక్స్ట్ ఇంపార్టెంట్ ట్రావెలింగ్లోనే ఏంటంటే యాపిల్ది ఎయిర్ ట్యాగ్ ఇలా ఉంటుంది అనమాట. వెనకాల సింబల్ అది ఉంటుంది. మేము ఇది ఎక్కువ కొంటూ ఉంటాము. మేము ఎక్కువగా యాపిల్ ఎయిర్ ట్యాగ్ తీసుకుంటూ ఉంటాము, ఎందుకంటే ఇది చాలా సేఫ్, మనం చాలా విధాలుగా యూజ్ చేసుకోవచ్చు. నార్మల్గా ఇక్కడైతే నేను ఎలా యూజ్ చేస్తాను అంటే ట్రావెల్కి ఎలా యూజ్ చేస్తానో చెప్తాను. బట్ నార్మల్గా ఏంటంటే కార్లో పెట్టుకోవచ్చు మనం. ఇంకా మనం ఎక్కడికైనా డిస్నీ కానీ ఎక్కడికైనా వెళ్ళామనుకోండి, షూస్ బ్యాక్ సైడ్ అలా మనం పెట్టుకోవచ్చు. అంటే కిడ్స్కి ప్రొటెక్షన్ కోసం మనం బ్యాగ్స్లో అది పెట్టచ్చు. చాలా విధాలుగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఇంకా మన వాలెట్లో పెట్టుకోవచ్చు. ఇంకా ఇది పెట్టిన తర్వాత ఎలాగా వాడచ్చు అంటే ఫైండ్ మై యాప్ అని చెప్పేసి ఒక యాప్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోవాలి ఫోన్లోని. అది మనం క్లిక్ చేసుకొని బ్లూటూత్ ద్వారాను మనకి ఇది ఎయిర్ ట్యాగ్ ద్వారాను మన కార్ ఎక్కడుందో మనకు తెలిసిపోతుంది అనమాట. సేమ్ అలాగే నేను ఏం చేస్తూ ఉంటానంటే ఎయిర్ ట్యాగ్ని, ఇప్పుడు సూట్ కేసు ఉంది కదా, ఈ జిప్పర్ ఉంది కదా, ఈ జిప్పర్లో ఇలా వేసేసి క్లోత్స్ అన్నీ పెట్టేస్తాము. మన క్లోత్స్ అన్నీ పెట్టేస్తాము, అదేమో అలా ఉంటుంది. అప్పుడు ఏంటంటే మనకి లగేజ్లో ఎక్కడ ఉన్నాయో మన ఫోన్లోని చూసుకోవచ్చు అనమాట. అంటే మనం వేరే కంట్రీకి కానీ ఎక్కడైనా దిగ్గానే మనకి లగేజ్ ఎక్కడ ఉంది, ఏమవుతుంది అన్న మనకి డౌట్స్ కానీ అన్న టెన్షన్ కానీ పడకుండా ఉండాలంటే ఇలాంటివి మనం యూజ్ చేసుకోవాలన్నమాట. ఇది మనం ఇలాగ లగేజ్లో మేమైతే అన్ని 3 సూట్ కేసులన్నీ పెట్టేస్తాము. బ్యాక్ ప్యాక్స్లో కూడా పెట్టేస్తాను అనమాట. నేను మా హస్బెండ్ ఎదురు పెట్టేస్తాము. అండ్ ఫోన్లో చూసుకుంటూ ఉంటాం ఎక్కడుంది ఏంటి అనుకొని. సో మనకి తెలిసిపోతుంది, స్ట్రెస్ ఫ్రీగా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది అనమాట జర్నీ అది కూడాను. సో ఇదైతే మోస్ట్ ఫేవరెట్ నాకు ట్రావెలింగ్ ఎసెన్షియల్స్లోని. మీరు కూడా కొనుక్కోండి. నేనైతే ఇది ఆన్లైన్లోనే ఆర్డర్ ఇచ్చాను, నాకు ఇంటికి వచ్చేసింది. నేను ఈ విధంగా యూజ్ చేసుకుంటున్నాను అనమాట. యా ఓకే ఫ్రెండ్స్, ఇవే అనమాట 20+ ట్రావెల్ ఎసెన్షియల్స్ విత్ టిప్స్ అండ్ ట్రిక్స్ నేను మీతో షేర్ చేసుకున్నాను ఈరోజు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ స్టే సేఫ్. బాయ్, టేక్ కేర్ అండ్ హ్యాపీ ట్రావెలింగ్. బాయ్.